హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్‌ప్లోర్ చంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో చూడబోయేది కాకతీయుల కాలం నాటి స్టెప్వెల్, అలాగే దోమినార్, అలాగే సన్యాసి మఠం. ఫ్రెండ్స్, ఇవన్నీ ఎలగందల పోర్టు దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఇవన్నీ చూసిన తర్వాత మనం ఎలగందల పోర్టు కూడా చూడవచ్చు. ఎలగందల పోర్టు చూసిన తర్వాత ఇవన్నీ దగ్గరలోనే ఉంటాయి, అన్నీ చూడవచ్చు. మనము ఈ ఎలగందల కోటకు ఎలా చేరుకోవాలంటే, మనము జేబీఎస్ నుండి 10 నిమిషానికి కరీంనగర్ బస్సులు ఉంటాయి ఫ్రెండ్స్. కరీంనగర్ బస్సులు అక్కడ ఎక్కేసి కరీంనగర్ బస్టాండ్లో దిగేసిన తర్వాత కరీంనగర్ బస్టాండ్ ముందరనే లోకల్ ఆటోస్ కూడా ఉంటాయి. ఎలగందల ఫోర్టుకు ఒక్కొక్క పర్సన్కు 30 రూపాయలు ఉంటుంది, కానీ లేట్ అవుతుంది. మనకు అవన్నీ అక్కడ చూసుకోవాలి కాబట్టి మనం డైరెక్ట్ ఆటోలో వెళ్తే కనుక 250 రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్. అక్కడికి అవన్నీ చూపిస్తారు. మనం ఒక దగ్గర ఏముండదు, అక్కడ అడిగితే కనుక మొత్తం చూపిస్తారు. ఎలగందల విలేజ్లో మనము చూడవలసింది ముఖ్యంగా ఎలగందల పోర్టు, తర్వాత నాగన్న స్టెప్వెల్ బావి, తర్వాత దోమినారు, ఇంకొకటి సన్యాసి మఠం. యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు మనము ఈరోజు వీడియోలో చూడబోతున్నారు ఫ్రెండ్స్. మీరు చాలా బాగుంటుంది. అలాగే మానేరు డ్యామ్ పక్కనే ఉంటుంది, అది మామూలుగా ఉంటుంది ఫ్రెండ్స్. అది చూడండి. ఇది కాకతీయుల కాలంలో కట్టించిన స్టెప్వెల్ బావి. అలాగే మన ఇండియాలో గుజరాత్ దగ్గర రాణికి వావ్ స్టెప్వెల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, దాని పోలి ఉంటుంది ఈ స్టెప్వెల్ బావి. చాలా అద్భుతమైన కట్టడాలు కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ స్టెప్వెల్ బావి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో కట్టించినా కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఇవి మనం ఈ స్టెప్వెల్ బావి గురించి మొత్తం మాట్లాడుకుందాం. చూడండి, ఇక్కడ డౌన్లో దిగుతున్నాము, కానీ ఆకతాయిలు కొంతమంది మందు తాగే వాళ్ళు ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇవన్నీ వేసి దీన్ని అంతా చరిత్ర అంతా మరుగున పడేసేస్తున్నారు. మేము వచ్చినప్పుడు వందల మంది మందు తాగుతూనే ఉంటారు ఫ్రెండ్స్ బయట, కానీ వాళ్ళ వీడియో తీయలేదు మేము. అది అంతా తాగినప్పుడు శుభ్రంగా వాటర్ బాటిల్ అవన్నీ నీట్గా పెట్టేసుకోవాలా. పేపర్స్ అన్నీ కిందనే పడేశారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత చరిత్ర ఉందో దీనికి. ఈ స్తంభాలు చూస్తేనే తెలుస్తుంది మనకు. ఇలాంటివన్నీ ఇండియాలో చాలానే ఉన్నాయి. మనము 100 రూపాయల నోటు మీద సింబల్ మీద చూస్తాం కదా ఫ్రెండ్స్. అది రాణికి వావ్ పఠాన్ దగ్గర గుజరాత్ దగ్గర ఉంది. చాలా ఎంత అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్, దాని పోలి ఉంటుంది. ఇంత ఫేమస్ అయిన ఈ స్టెప్వెల్ బావి మన తెలంగాణలో ఉంది. ఇది ఎలగందల విలేజ్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియోలో ఈ ఎలగందల పోర్టు తర్వాత ఈ ఎలగందల నాగన్న బావి తర్వాత దోమినార్ వస్తుంది. దోమినార్ తర్వాత సన్యాసి మఠం కూడా ఉంది ఫ్రెండ్స్. అది కూడా సన్యాసి మఠంలో తర్వాత ఈ స్టెప్వెల్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నందీశ్వరుడు, శివుడు, విఘ్నేశ్వరుడు, అలాగే ఆంజనేయ స్వామి. ఈ స్టెప్వెల్లోనే ఒక శివాలయం కూడా ఉంది, ఇంకొకటి కూడా ఉంది, కానీ అవి ఎంత తవ్వేశారు, మరి ఏం చేసేసారు తెలియదు. కానీ ఆ రూమ్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్. అయితే చాలామంది వీడియో తీశారు, కానీ ఆ రూమ్లోకి సీక్రెట్ రూమ్లోకి ఎవరు వెళ్ళలేదు. మేము వెళ్ళి వీడియో తీసాము. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది వీడియో. అలాగే ఈ వీడియో కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్. ఇంకొక దోమినార్ గురించి కూడా మాట్లాడుకుందాం, సన్యాసి మఠం గురించి కూడా మాట్లాడుకుందాం. కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ వీడియో.
చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతమంది కూర్చున్నారు బయట, మందు తాగుతూ కూర్చున్నారు అందరూ. ఇంత తాగిన తర్వాత ఒక కవర్లు వేసిన బాధ లేదు, మొత్తం బాయిలోనే పడేసి చేస్తున్నారు. అది ఫ్రెండ్స్ ఏం చేద్దాం. అది ఫ్రెండ్స్ ఈ స్టెప్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సన్యాసి మఠం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ఈ సన్యాసి మండపంకి దీనికి ఏదో సంబంధం ఉన్నట్టుంది ఫ్రెండ్స్. చూశారు కదా, ఎలగందుల పొట్టు దీనికి ఒక 2 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. ఇక్కడ ఒక సన్యాసి మఠం అనేది ఉంది, ఇది చాలా ఫేమస్ అంట. అప్పట్లో ఇక్కడ ఒక సన్యాసి తపస్సు చేసుకునేవారంట. అయితే ఈ సన్యాసి మండపంలో ముందర ఆంజనేయ స్వామి విగ్రహం చూశారు కదా, చాలా పురాతనమైన కట్టడం ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ ఒక ఇల్లు కూడా లేదు, మొత్తం ఊరు బయట ఉంది. అసలుకి ఇక్కడ ఎవరు రాను రారు ఇక్కడ ఏరియాకు. అయితే స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇవి నిజాం టైంలో, ఆ టైంలో కట్టించిన ఈ కట్టడాలు చూడండి ఫ్రెండ్స్ ఇవి. ఈ దర్వాజాలు ఇక్కడ డోర్కు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి. ఈ గడపలు చూడండి, పైన ఉండేది ఎంత ఇప్పుడు కట్టించినది కాదు. అయితే ఇంతవరకు ఈ వీడియో అయితే ఇంకా ఈ సన్యాసి మఠం అయితే ఎవరు తీయలేదు. దీని గురించి కూడా మనకు పూర్తిగా అంత తెలియదు, కానీ
ఇక్కడ మాకు ఒక ఆటో డ్రైవర్ చెప్పాడు, ఇక్కడ సన్యాసి మఠం చాలా పురాతనమైన కట్టడం అని చెప్తే మాకు సరిలేంతవరకు యూట్యూబ్లో ఎవరు వేయలేదు కదా అని చెప్పి ఇక్కడ వీడియో చేయడం జరిగింది. అయితే చూడండి ఫ్రెండ్స్, కొన్ని గుంతల్లో వేసేశారు. అయితే ఈ సన్యాసి మఠం ముందరనే మనం చూడవచ్చు ఆంజనేయ స్వామి విగ్రహం, మరికొన్ని పాత కట్టడాలు ఉన్నాయి. అది ఫ్రెండ్స్, ఈ సన్యాసి మఠం తర్వాత దోమినార్ చూద్దాము. ఇది కంటిన్యూ చూడండి వీడియో. చూశారు కదా ఫ్రెండ్స్ సన్యాసి మఠం. ఈ సన్యాసి మఠం ఎదురుగానే మనం ఈ డౌన్లో చూస్తే ఎలుగందల పోర్టు చాలా దగ్గర కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది ఇంటి చూస్తే ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది ఎలుగందల పోర్టుకు. అయితే ఇప్పుడు ఆ సన్యాసి మఠం తర్వాత ఇది దోమినార్. ఇది
ఈ దోమినార్ ముస్లిం మతం రాజులు నిజాములచే నిర్మించబడింది. ఇది చార్మినార్ స్తంభాల ఎత్తున్న 2 పొడవైన స్తంభాలతో కలిగి ఉంటుంది. సేమ్ చార్మినార్ ఎంత హైట్ ఉందో చూడు, అంత హైట్ ఉంది ఫ్రెండ్స్. దీనికి స్టెప్స్ కూడా ఉన్నాయి, మెట్లు కూడా ఎక్కొచ్చు దిగచ్చు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్త ఎక్కాల దిగాల. చూడవచ్చు మనం ఇదంతా. ఈ దోమినారు చాలా అద్భుతంగా కట్టించారు ఫ్రెండ్స్. ఇది నిజాముల ఆ టైంలో కట్టించింది అంటది. ఆ ఫోర్టు ఎప్పుడు కట్టించారు, ఈ దోమినారు కూడా అప్పుడే కట్టించారు. కాకపోతే చార్మినార్కు 4 స్తంభాలు ఉంటాయి. దీనికి దో అంటే 2 స్తంభాలు కలిగి ఉంటాయి కాబట్టి దీన్ని దోమినార్ అంటారు. అయితే రైట్ సైడ్ పోతే కనుక ఎలగందల ఫోర్ట్ వస్తుంది. ఈ మినార్కు ఆ ఎలగందల ఫోర్టుకు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది ఫ్రెండ్స్. ఎదురెదురే ఈ దోమినార్ ఎక్కుతేనక ఎలగందల ఫోర్ట్ కనబడుతుంది. 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ ఎలగందల విలేజ్లో లెఫ్ట్ సైడ్ పోతే స్కూల్ పక్కనే ఉంటుంది ఈ దోమినారు, మిస్ కాకూడదు. రైట్ సైడ్ పోతే కనుక ఎలగందల ఫోర్ట్ వస్తుంది. అది ఫ్రెండ్స్ ఈ ఎలగందల విలేజ్లో చూశారు కదా, నాగన్న స్టెప్వెల్ బావి, తర్వాత సన్యాసి మఠం, ఈ దోమినారు. ఈ మూడు ఈ వీడియోలో ఒకటే వీడియోలో వస్తున్నది. నెక్స్ట్ వచ్చే వీడియోలోది చాలా దీనికంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎలగందల కోటు వీడియో చాలామంది ఇచ్చారు, కానీ మనము ఆ ఎలగందల ఫోర్ట్లో చాలామంది తీయని కూడా మనం వీడియోలో తీసాం ఫ్రెండ్స్. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియో ఇవాళకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.